హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కపాలదుర్గం 16వ భాగం. రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు. ఇది చందమామ ధారావాహిక. కపాల మాంత్రికుడు ప్రాణభయంతో సునక భైరుండం మెడపట్టుకుని గిలగిలా కొట్టుకుంటూ, ఒరే భైరుండా, యజమాని ప్రాణరక్షణలో మరణించిన సేవకుడు సూటిగా స్వర్గానికి పోతాడన్న సంగతి నీకు తెలుసు కదా, జాగ్రత్త, నాకెలాంటి అపాయం రాకుండా చూడు అంటూ అరవసాగాడు. సునక భైరుండం రాజభవనం ఆవరణ చుట్టూ ఉన్న గోడమీదికి వచ్చి పడుతూని కాళ్లతో గోడను పట్టి కింద పడకుండా నిలదొక్కున్నది. దాని మెడ నుంచి వెళ్లాడుతున్న కపాలమాంత్రికుడు బతుకుజీవుడా అనుకుంటూ నేలమీదికి దూకి చుట్టూ ఓ మారు కలయజూసి మంత్రదండాన్ని పైకెత్తి, ఎవరిక్కడ రాజు అంటూ హుంకరించాడు. రాజు శత్రుంజయుడు కోపంగా మాంత్రికుడి కేసి చూసేంతలో మంత్రి ఆయనతో, మహారాజా శాంతించండి, యువరాణి ప్రస్తుతం వీడి అధీనంలో ఉన్నది కనుక ఇప్పటికి వీడిదే పైచేయి. మంచి మాటలతో ఆమెను ఈ దుర్మార్గుడు దాచిన ప్రదేశం ఏదో తెలుసుకుందాం అన్నాడు. ఆ మాటలతో శాంతించిన రాజు కపాల మాంత్రికుడితో, అయ్యా, మీరే గదా కపాల మాంత్రికులు, మీ గురించి మా ఆస్థాన మాంత్రికుడు ఇతరులు చెప్పగా కొంత విన్నాను. ఎంతో గొప్ప మంత్రవేత్తలైన తమరు నా కుమార్తెను అపహరించుకుపోవటం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు. కపాల మాంత్రికుడు రాజును ఒకసారి నకసిక పర్యంతం పరీక్షగా చూసి చిన్నగా నవ్వి, మహారాజా, కానున్న మామగారుగా మీరంటే నాకెంతో గౌరవం. అష్టాదశ వివాహాల్లో రాక్షస వివాహ పద్ధతి ఉత్తమోత్తమం అన్నారు కదా పెద్దలు. కపాలకేసిని దయవల్ల నేనిచ్చే సహాయంతోనూ తమకు ప్రపంచాన్నంతా జయించి చక్రవర్తి కావాలన్న కోరిక లేదా అన్నాడు. రాజు శత్రుంజయుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, నా తాతగారైన మృత్యుంజయుడి శిరశ్ఛేదం చేసిన యశకేతరాజు వంశం మీద పగ తీర్చుకోవటమే ఈనాటి వరకు నా చేత కాలేదు. అలాంటి నేను ప్రపంచాన్ని జయించాలన్న గొంతెమ్మ కోరికలేలా కోరగలను? ప్రస్తుత విషయానికి వద్దాం. నా కుమార్తె చారుమతి క్షేమమేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు కపాల మాంత్రికుడు వెంటనే జవాబు చెప్పక తటపటాయిస్తున్నంతలో సునక బేరెండం పెద్దగా గొంతెత్తి, మహారాజా, ఇంకెక్కడి క్షేమం? గంధర్వుల కంటపడిన రాజకుమార్తెలకు ఎక్కడైనా క్షేమం అంటూ ఉంటుందా అన్నది. కపాల మాంత్రికుడు వెంటనే మంత్రదండంతో సునక భైరుండం డొక్కలో ఒక్క పోటు పొడిచి, సుంఠ సునక భైరుండా, అట్టే అధిక ప్రసంగం చేయకు అని రాజుతో, మహారాజా, కపాలకేసిని ప్రియభక్తుడైన నాకు యక్ష కిన్నెర గంధర్వులంటే పూచిక పుల్లతో సమానం. నా కపాలదుర్గంలో దిగిన గంధర్వుణ్ణి, వాడి భార్యను అక్కడ నా సేవకులు ఈ పాటికి ముక్కలు ముక్కలుగా నరికి అడవి కాకులకు గద్దలకు ఆహారంగా వేసి ఉంటారు అన్నాడు. తన సేవకుడైన సునక భైరుండాన్ని అధిక ప్రసంగం చేయవద్దని మందలించిన మాంత్రికుడు తానే అధిక ప్రసంగం చేస్తున్నాడన్న కోపంతో రాజు శత్రుంజయుడు ఏదో అనబోయేంతలో మంత్రి ఆయనకు అడ్డు వచ్చి కపాల మాంత్రికుడితో, మహామాంత్రికులు నే చెప్పబోయేదానికి కోపం తెచ్చుకోరనుకుంటాను అన్నాడు. కపాల మాంత్రికుడు మధ్య కల్పించుకున్నందుకు మంత్రి మీద కళ్ళెర్ర చేస్తూ, కోపతాపాలను జయించినవాడి కపాలకేసిని దయకు అర్హుడన్న సంగతి నీకు తెలియదా? ఇంతకు నువ్వు చెప్పవచ్చినదేమిటి అన్నాడు పళ్ళు కొరుకుతూ. మాంత్రికుడి ధాటి మాటలకు బెదిరిపోయిన మంత్రి నీళ్లు నములుతూ, యువరాణి చారుమతి తమ కపాలదుర్గంలో గంధర్వుడు నుంచి అంత ప్రమాదానికి గురి అవుతుండగా తమరు హుటాహుటిన అక్కడికి పోయి ఆమెను రక్షించక ఇలా ఈ ప్రాంతాల తాత్సారం ఎందుకు చేస్తున్నారన్నది నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు. మంత్రి ఇలా అనగానే కపాల మాంత్రికుడు ఎగిరి గంతేసి, భేషైన మాట పలికావు మంత్రి, నిజమే, నాకు ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉన్నది అంటూ తల మీద మంత్రదండంతో 2-3 సార్లు గట్టిగా గీక్కుని, నేను కానున్న రాజుమామను కలుసుకోవటం బావుంటుందని సలహా ఇచ్చిన వాడెవడబ్బా అని ఈసారి పెద్దగా గొంతెత్తి
ఈ పుచ్చు సలహా ఇచ్చినవాడు నా శిష్యుడు హరహరంగాడు. ఒరే హరహర, ఎక్కడా అంటూ కేకపెట్టాడు. అంతలో రాజభవనం ఆవరణలో ముందుండి దారి తీస్తూ మాంత్రికుడి శిష్యుడు హరహర బైరాగి, కొంచెం వెనుకగా అనంతశర్మ, గజదొంగ నరేంద్రుడు ప్రవేశించారు. మాంత్రికుడు హరహర బైరాగితో, ఒరే హరహర, నా కానున్న భార్య యువరాణి కపాలదుర్గంలో చిక్కులు పాలై ఉండగా నన్ను ఇక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చిన వెధవి నువ్వేనా అన్నాడు కోపంగా. హరహర బైరాగి భయపడిపోయి పక్కన ఉన్న అనంతశర్మను, నరేంద్రుని మాంత్రికుడికి చూపుతూ, ఆ సలహా ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. అందుకు తమరు సరేనని తల ఊపారు అన్నాడు. అవునవును, గుర్తుకొచ్చింది అని కపాల మాంత్రికుడు మంత్రదండం పైకెత్తి అనంతశర్మ, గజదొంగ నరేంద్రులను సమీపించి, నాకు ఈ శత్రుంజయరాజును కలుసుకోమని సలహా ఇచ్చిన వాళ్ళు మీరే గదా, దాని ఆంతర్యం ఏమిటి, అందులో ఏమైనా మోసం ఉన్నదా అని అడిగాడు. గజదొంగ నరేంద్రుడు ఆ మాటలకు కోపం తెచ్చుకొని ఏదో అనబోయేంతలో అనంతశర్మ అతన్ని వారించి మాంత్రికుడితో, మాంత్రిక మహారాజా, ఆ సలహా ఇచ్చిన వాణ్ణి నేను. ప్రస్తుతానికి మీరు హరహర బైరాగులు రాజుగారి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి. తమరు మానవ కపాలలతో స్వయంగా నిర్మించిన కపాలదుర్గాన్ని ఏ గంధర్వుడు జయించలేడు. కపాలకేసిని తమకు కొండంత అండగదా అన్నాడు. కపాలకేసిని అన్న పేరు వింటూనే కపాలమాంత్రికుడు శరీరమంతా పులకించగా మంత్రదండాన్ని కళ్ళకద్దుకుని జై కపాలకేసిని అంటూ కేకపెట్టి, రాజు శత్రుంజయుడితో, ఎక్కడ నీ అతిథి భవనం, పూజకు వేళయింది. కపాలకేసిని దయవల్ల అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు ఈ పాటికి ఆ దుష్టగంధర్వుడు ఆ దేవి గదాఘాతానికి పరలోక ప్రయాణం చేసి ఉంటాడు అన్నాడు. మాంత్రికుడు తన అతిథి గృహం పేరు తేగాని రాజు శత్రుంజయుడికి చాలా కోపం కలిగింది. తన కుమార్తెను అపహరించుకుపోయిన దుష్టుడికి తాను ఆతిథ్యం ఇవ్వటమా? రాజు ముఖ కవళికలను బట్టి ఆయన ఆలోచన ఏమిటో గ్రహించిన అనంతశర్మ ఆయనకు చిన్నగా సైగ చేసి, మహారాజా, యువరాణి అపహరణ గురించి అంతగా విచారించకండి. మాంత్రికులు, ఆయన శిష్యులు సర్వశక్తిమంతులు అన్నారు. ఆ యువకుడు తనకు ఏకాంతంగా ఏదో చెప్పదలిచాడని గ్రహించిన రాజు దూరంగా నిలబడి ఉన్న సేవకుణ్ణి పిలిచి వాడికి కపాల మాంత్రికుణ్ణి, అతడి శిష్యుణ్ణి చూపుతూ, వీరిద్దరినీ మన అతిథి గృహానికి తీసుకుపోయి భోజనం ఏర్పాట్లు అవి చేయి అని ఆజ్ఞాపించాడు. కపాల మాంత్రికుడు హరహర బైరాగి సేవకుడి వెంట కొంత దూరం పోగాని వెనక నుంచి సునకభైరుండం పెద్ద గొంతుకతో, మాంత్రిక ప్రభో, నా సంగతేమిటి, నన్ని అజ్ఞానుల మధ్య వదిలిపోతున్నారా అంటూ కేక వేసింది. కపాల మాంత్రికుడు వెనక్కి తిరిగి, రాజా, నా వాహనానికి కూడా తిండి తిప్పల సంగతి చూడు. గంధర్వుడి గద దెబ్బకు దాని రెక్కల్లో ఒకటి గాయపడింది. వైద్యుడి చేత తగిన చికిత్స చేయించు అన్నాడు. మాంత్రికుడు అటు వెళ్ళిపోగానే అనంతశర్మ రాజు శత్రుంజయుడితో, మహారాజా, ఈ సునకభైరుండానికి వెంటనే ఆస్థాన వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించటం అవసరం. కపాల మాంత్రికుడు దీని మీదెక్కి బహుశా ఈ సాయంకాలమే తన కపాలదుర్గానికి వెళ్ళవలసి రావచ్చు అన్నాడు. సునకభైరుండం ఆవరణ గోడపై నుంచి కిందికి దూకితూ చికిత్స తర్వాత ఆకలి ఆకలి అంటూ అరిచింది. రాజు మరొక సేవకుణ్ణి పిలిపించాడు. అనంతశర్మ వాడితో, ఒరే, ఈ సునకభైరుండాన్ని చూసి భయపడకు. దీన్ని ఏనుగులశాలలోకి తీసుకుపోయి గుర్రాల మాంసంతో తృప్తిగా తిండి పెట్టు అన్నాడు. సునకభైరుండం భౌమంటూ అరిచి, నా వంటికి గుర్రం మాంసం పడదు. కపాలదుర్గంలో ఉన్న వింధ్య సాత్పుర పర్వత సంగమ స్థానంలోని కొండల మీద తిరిగే అడవి గొర్రెల్ని, మేకపోతుల్ని తినడం నా అలవాటు. నాకు గొర్రె మాంసము, మేక మాంసము పెట్టండి అన్నది. అలాగే, ఇతడి వెంట వెళ్ళు అన్నాడు అనంతశర్మ. సునకభైరుండం వెళ్ళగానే గజదొంగ నరేంద్రుడు ఎగిరి గంతేసి, తమ్ముడు అనంత, విన్నావా భైరుండం చెప్పిన కపాలదుర్గ ప్రాంతాల సంగతి అన్నాడు. అనంతశర్మ రాజు మంత్రులతో, ఈ దుష్టమాంత్రికులకు వాళ్ల వాహనానికి ఆతిథ్యం ఇవ్వటం మనకెంత మేలు కలిగిస్తుందో గ్రహించారా అన్నాడు. రాజు శత్రుంజయుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఈ దుర్మార్గుడైన కపాల మాంత్రికుడు నా కుమార్తెను అక్కడెక్కడో ఉన్న వింధ్య సాత్పుర పర్వతాలలోని తన కపాలదుర్గంలో బంధించాడు.
బంధించాడన్నమాట. ఆమెను చెర నుంచి కాపాడగలిగిన వీరుడెవరు? మహామంత్రి అన్నాడు. మంత్రి కూడా విచారంగా ముఖం పెట్టి అనంతశర్మతో, యువరాణి చారుమతికి మాంత్రికుడి నుంచే కాక గంధర్వుడు లాంటి వాళ్ల నుంచి కూడా ప్రమాదం కలగనున్నట్టుంది. ఆమెను రక్షించే ఉపాయం ఏదైనా ఆలోచించగలవా అని అడిగాడు. ఆ వెంటనే గజదొంగ నరేంద్రుడు, తమ్ముడు అనంత, నువ్వు ఆలోచించిన పథకం మాటేమిటి? ఆ దుడ్డుకర్ర ఆస్థాన మాంత్రికుడు, వాడి శిష్యుడు ఓబులేసు అందుకు అతికినట్టు సరిపోతారు అన్నాడు. అనంతశర్మ మంత్రితో వాళ్ళిద్దరినీ పిలిపించమన్నాడు. మంత్రి చెప్పగా నౌకరుకుడు పోయి భవనం ముందు గుమిగూడి జనంతో అరణ్యంలో జరిగిన దానికి చిలవలు పలవలు అల్లి చెబుతున్న ఆ గురుశిష్యుల్ని తీసుకువచ్చాడు. ఆస్థాన జ్యోతిష్కుడు వస్తూనే తన చేతిలోని మంత్రపు దుడ్డుకర్రను నీలకేసి కొట్టి, మహారాజా, ఈ కపాల మాంత్రికుడు మంత్రశక్తుల్లో నాకన్నా గొప్పవాడు, అందుకు సందేహం లేదు. తమరేదో విధంగా అతడితో రాజీ పడటం క్షేమం, లేకపోతే యువరాణి మరింత చిక్కుల పాలవుతుంది అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు కత్తి దూసి, ఒరే నీచుడా, ఇంతకాలంగా నా ఆస్థానంలో పెద్ద మంత్రవేత్తగా నటిస్తూ నా ఊపు తిని బతుకుతున్నవాడివి, తీరా కష్ట సమయంలో ఇచ్చే సలహా ఇదా? నేనా మాంత్రికుడితో రాజీ పడటం అంటే యువరాణిని వాడికిచ్చి వివాహం చేయటమే కదా. ఈ అవమానకరమైన సలహా ఇచ్చినందుకు ఇదే నీ తల నరకబోతున్నాను అన్నాడు. అనంతశర్మ రాజుకు అడ్డు వచ్చి, మహారాజా, ఈ దుడ్డుకర్ర మాంత్రికుడిని క్షమించండి. భయం కొద్దీ అతడేదో యువరాణి సలహా ఇచ్చినా అతడు మంత్రశక్తిలో కపాల మాంత్రికుడికే మాత్రం తీసిపోడు అన్నాడు. ఆ మాటలతో స్వాభిమానం తెచ్చుకున్న ఆస్థాన మాంత్రికుడు జై ఆకాశ భైరవ అంటూ కేకపెట్టి శిష్యుడు ఓబులేసుతో, ఒరే ఓబులేసు శిష్య, నా మంత్రపు దుడ్డుకర్ర నీల తాకింది, దాన్ని వెంటనే చేతికి తీసుకొని నా వెన్నంటీరా, ఆ కాపాలుణ్ణి వాడి శిష్యుడు హరహర బైరాగిగాణ్ణి ఇదే నా దుడ్డుకర్రతో తలలు చిన్నాభిన్నం చేయబోతున్నాను అంటూ మాంత్రికుడున్న అతిథి గృహం కేసి పరిగెత్తసాగాడు. అనంతశర్మ, గజదొంగ నరేంద్రుడు అతడి వెంటబడి, ఓయ్ దుడ్డుకర్ర మాంత్రిక, కొంచెం ఆగు, నువ్వు తొందరపడ్డావంటే మేం వేసిన పథకం అంతా పాడవుతుంది అంటూ అరిచారు. ఆస్థాన మాంత్రికుడు ఆగి వెనక్కు తిరిగి చూసేంతలో గుర్రం మీద వేగంగా ఆవరణలోకి వచ్చిన చంద్రపుర సేనాని పెద్ద గొంతుతో, మహారాజా, మన సైనికులందరూ కపాల మాంత్రికుడు బహూకరించిన బంగారం తీసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనది సైన్యం లేని రాజ్యం అంటూ గుర్రం దిగాడు. రాజు శత్రుంజయుడు తానిప్పుడు సైన్యం లేని రాజునన్న సంగతి తెలుసుకుని ఒక్క క్షణకాలం నిలువెల్లా వణికిపోయి తన ఎదురుగా నిలబడి ఉన్న సేనానికేసి నిప్పులు జరిగే కళ్లతో చూస్తూ, సైనికులందరినీ ఒక తాటి మీద నడపవలసిన వాడివి కదా నువ్వు, సైనికులంతా తలా ఒక దారిన పోతుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు అన్నాడు. సేనాని ఏదే జవాబు చెప్పబోయేంతలో మంత్రి కల్పించుకుని, మహారాజా శాంతించండి, సైన్యం అంతా ఒక ఎత్తు, దాన్ని నడిపే సేనానాయకుడు ఒక ఎత్తు అన్నారు రాజనీతిజ్ఞులు అని సేనానితో, మహాసేనాని, మన సైనికుల రాజభక్తి అంతా ఏమైపోయింది? రాజభక్తి దైవభక్తితో సరితూగగలదు గదా అంటూ విచారంగా రాజుకేసి చూశాడు. సేనాని ఎందుకైనా మంచిదని రాజుకు కత్తివేటుకు అందని విధంగా 2 అడుగులు వెనక్కి వేసి, మహారాజులు, మహామంత్రులు నన్ను క్షమించాలి, ఆస్థానంలో పుట్టి పెరిగి ఇట్టే మామూలు మనుషులకు రాజభక్తి బంగారం కన్నా విలువైనదన్న సంగతి ఒకంతటా అర్థం కాదు. ఇప్పుడు సేన లేని సేనానిని మిగిలాను, ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి అన్నాడు. రాజు శత్రుంజయుడికి అప్పటి తన దీనావస్థకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మంత్రికి శాంతం మతిపోయినంత పనైంది. ఆ స్థితిలో అనంతశర్మ, గజదొంగ నరేంద్రుడు ఆస్థాన మాంత్రికుణ్ణి అతడి శిష్యుణ్ణి మెడలు పట్టుకుని లాక్కువచ్చి రాజు ముందు నిలబెట్టి, మహారాజా, వీళ్ళిద్దరూ ఈ క్షణం నుంచి 24 గంటల కాలం పాటు మా ఆజ్ఞాబద్ధులై ఉండేటట్లు ఆజ్ఞాపించండి అన్నాడు. ఆ మాటలకు రాజు శత్రుంజయుడు విసుక్కుంటూ, అనంతశర్మ, ఈ నిమిషాన నేనెలాంటి మహా కష్టదశలో ఉన్నానో నువ్వు గ్రహించినట్టు లేదు. ఒక్కగానొక్క కుమార్తె కనపడకుండా పోయింది. సైనికులందరూ ఆ కపాల మాంత్రికుడిచ్చిన బంగారంతో సైన్యం వదిలి పారిపోయారు. ఈ సంగతి తెలిస్తే మా వంశానికి భద్రశత్రువైన యశవంత నగరం రాజు యశకేతుడు నా మీదికి తప్పక దాడికి వస్తాడు. ఇది పరిస్థితి.
ఈ స్థితిలో నా ఆస్థాన మాంత్రికుడికి నేనిచ్చే ఆజ్ఞ వల్ల ఏం ప్రయోజనం అన్నాడు. అనంత శర్మ నరేంద్రుడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అన్నా నరేంద్ర, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవాలి. యువరాణి చారుమతిని రక్షిస్తామని అరణ్యంలో వృక్షదేవతల సాక్షిగా మనం లోగడ ప్రతిజ్ఞ చేసి ఉన్నాం అన్నాడు. అనంత శర్మ ఇలా అంటుండగానే గజదొంగ నరేంద్రుడు కత్తి దూసి, ఆ యువరాణినే కాదు, ఈ శత్రుంజయ మహారాజును కూడా సింహాసనంతో పాటు కాపాడగలమని ఇప్పుడు మరొక ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నాడు. రాజు శత్రుంజయుడు అయిష్టంగా ముఖం పెట్టి, ఇది హాస్య సంభాషణలకు సమయం కాదు. పూర్వం యశవంత నగరం రాజు మా తాతగారిని యుద్ధంలో ఓడించి ఆయనకు శిరశ్ఛేదం విధించి తలను కోటకొమ్మకు వేలాడదీయించాడు. సాధ్యమైతే రాజు ఇసకేతుడు నాకు శిరశ్ఛేదం చేయించగలడు. అతడికి నా పరిస్థితి చారుల ద్వారా తెలియక ముందే రాజప్రసాదం వదిలిపోవటం ప్రస్తుతానికి క్షేమమేమో అని ఆలోచిస్తున్నాను అన్నాడు. రాజు దీనస్థితికి అనంత శర్మ చాలా జాలిపడ్డాడు. అతడు రాజుకు ధైర్యం కలిగించే ఉద్దేశంతో, మహారాజా, నిరుత్సాహపడకండి. నేను మా అన్న నరేంద్రుడు లోగడ ఒకసారి ఆ ముసలి ఇసకేతురాజును హడలగొట్టాం. అంతేగాక అతడి కవలపుత్రుల్లో చిన్నవాడైన అజితుణ్ణి హరహర బైరాగి నుంచి కాపాడి సురక్షితంగా ఆ నగరానికి పంపాం అని కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని హఠాత్తుగా మంచి ఉపాయమేదో తోచినవాడిలా ఎగిరి గంతేసి, అన్నా నరేంద్ర, ఆస్థాన మాంత్రికుడి శిష్యుడు ఆ ఓబులేసు ఎక్కడా అన్నాడు. నరేంద్రుడు ఓబులేసును భుజం పట్టుకుని ముందుకు నెడుతూ, తమ్ముడు, ఏ లోకంలో ఉన్నావు? ఎదురుగా ఉన్న ఓబులేసే కంటికి ఆనటం లేదా అన్నాడు. అనంత శర్మ చప్పున కత్తి దూసి ఆశ్చర్యపోతూ చూస్తున్న ఆస్థాన మాంత్రికుడి గుండెలకు గురిచేసి, మహామాంత్రిక, నీకీ క్షణంలోనే నువ్వు చేసిన పుణ్యపాపాలను బట్టి స్వర్గానికో నరకానికో ప్రయాణం కట్టాలని లేదు గదా అని ప్రశ్నించాడు. ఆస్థాన మాంత్రికుడు గడగడలాడిపోతూ, మహాప్రభు, ఆ పైన సూర్యచంద్రులున్నంత వరకు సాధ్యమైతే ఈ లోకంలో బ్రతకాలని ఉంది. నేనెందుకనో ఈవేళ అంతా నిగూఢ ధోరణిలో మాట్లాడిస్తున్నారు అన్నాడు. దానికి కారణం త్వరలోనే ఇక్కడున్న వారందరికీ తెలిసి మహాద్భుతపడనున్నారు. ఓబులేసు నీ శిష్యుడు, నువ్వు నా శిష్యుడివి, అవునా అన్నాడు అనంతశర్మ. ఈసారి కత్తిని ఆస్థాన మాంత్రికుడి కంఠానికి ఆనించి, అనంతశర్మ ప్రభో, కత్తి మహాపదునుగా ఉన్నట్టుంది, కాస్త దూరంగా ఉంచండి. శిష్యుడి ప్రాణాలకి గురువు బాధ్యుడు కదా అన్నాడు. ఆస్థాన మాంత్రికుడు నిలువునా వణికిపోతూ అనంతశర్మ తృప్తిగా నవ్వుకుని, ఒరే ఓబులేసు, నువ్వు నీ గార్ధప వాహనం మీద, సేనాని తన అశ్వం మీద తక్షణం బయలుదేరి రాజవీధితో పాటు పక్క వీధులు కూడా తిరిగి నే చెప్పేది చాటింపు వేయాలి అన్నాడు. సైన్యం లేకపోయినా నేనింకా సేనానిని. చాటింపు వేయటం లాంటి పనులు చేయవలసింది రాజభటులు అన్నాడు సేనాని కోపంగా. గజదొంగ నరేంద్రుడు సేనానిని సమీపించి రాజు శత్రుంజయుడితో, మహారాజా, తమ ఆజ్ఞ అయినట్టే కదా. సైనికుల్లో క్రమశిక్షణ కాపాడలేకపోయినందుకు ఇతడి తల నరకబోతున్నాను అన్నాడు. మంత్రి చప్పున పోయి సేనానికి నరేంద్రుడికి మధ్యన అడ్డుగా నిలబడి, తొందరపడకు నరేంద్ర, ఇంతకు ఆ చాటింపేమిటో అనంతశర్మ చెప్పాడు కాదు అన్నాడు. అనంతశర్మ ఏదో రహస్యం చెప్తున్నవాడిలా చిన్న గొంతుతో, మహారాజా, అతిథి గృహానికి పోయే సమయంలో నేను ఆ కపాల మాంత్రికుడితో సైనికులు చేసిన రాజద్రోహం గురించి మాట్లాడాను. తానిచ్చిన బంగారమే దీనికంతకు మూల కారణమని తెలుసుకున్న మాంత్రికుడు తిరిగి ఆ బంగారాన్ని రాళ్లుగా మార్చుతానన్నాడు. అయినా సైనికులు ముందుగా తమ ఆజ్ఞ శిరసావహిస్తారో లేదో తెలుసుకొని వాళ్ళు మాట వినని పక్షంలో అలాగే చేయమన్నాను అన్నాడు. ఈ మాటలతో ఉత్సాహం చెందిన రాజు సేనానితో, మహాసేనాని, సంగతి విన్నావు కదా. వేగిరమైపోయి ఈ సంగతి నగరంలో నలుమూలలా తెలిసేలా చాటింపు వెయ్యి. త్వరగా ఇక్కడికి రాని సైనికుల బంగారం అంతా రాళ్ళైపోతాయన్న సంగతి స్పష్టంగా చెప్పు అన్నాడు. ఆ వెంటనే సేనాని ఓబులేసు తమ తమ వాహనాల మీద నగరంలోకి బయలుదేరారు. వాళ్ళటు వెళ్ళగానే అనంతశర్మ ఆస్థాన మాంత్రికుడిని కొంచెం దూరంగా తీసుకుపోయి, మహామాంత్రిక, నేను మంత్ర విద్యల్లో ఆరితేరిన వాడినన్న సంగతి లోగడే గ్రహించావనుకుంటాను. మనం పరమ దుష్టులైన కపాల మాంత్రికుణ్ణి
వాడి శిష్యుణ్ణి లోబరుచుకోవలసి ఉంది. అందుకు నీ సాయం కావాలి, ఏమంటావు అన్నాడు. శర్మ ప్రభో, ఏమో అనటమేమిటి, ఈ క్షణానే పోయి నా మంత్రపు దుడ్డుకర్రతో వాళ్ళిద్దరి పుచ్చలు పేలగొట్టేస్తాను అంటూ ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్ర ఎత్తి బయలుదేరాడు. అనంత శర్మ అతన్ని భుజం పట్టుకు ఆపి, మహామంత్రిక, తొందరపడకు. ఆ దుర్మార్గులు చావటం అంటూ జరిగితే మనం రాకుమారి చారుమతిని రక్షించే ప్రయత్నంలో విఫలం అయ్యే ప్రమాదం ఉంది. మనం చేయవలసిందల్లా ఆ గురు శిష్యులకు కొద్ది కాలం పాటు మంత్రశక్తులు లేకుండా చేసి వాళ్లను మన సేవకులుగా వాడుకోవటం అన్నాడు. అదెలా సాధ్యం అంటూ ఆస్థాన మాంత్రికుడు ఒక క్షణకాలం పాటు ఆశ్చర్యపోయి, అందుకొక మార్గం ఉంది. వాళ్లకు తలలు బోడులు చేసి మంత్రదండాలు లాక్కుని మెడలో పూసుల పేర్లు వేశామంటే వాళ్ళు నేర్చిన మంత్రాల్లో ఒక్కటి చచ్చినా పారదు అన్నాడు. మహామంత్రిగా, అది సంగతి. కనుక నువ్వు అతిథి గృహానికి పోయి వాళ్ళ భోజనంలో కానీ తాగుడులో గాని గంజాయి, నల్లమందుల్లాంటివి కలిపి వాళ్ళు తెలియని మత్తులో పడేలా చెయ్యి. మిగతా పనులు ఆస్థాన క్షౌరకుడు, నౌకర్లు పూర్తి చేసేలా నేను చేస్తాను అన్నాడు అనంతశర్మ. జై ఆకాశ భైరవ అంటూ ఆస్థాన మాంత్రికుడు దుడ్డుకర్రను గాలిలో గిరగిరా తిప్పి, గంజాయి, నల్లమందులు దుష్ట శిక్షణకు పనికొస్తున్నవనే సంగతి ఇప్పుడే నాకు తెలిసింది. మరి ఆ భయంకర సునకబేరండం మాటేమిటి అని అడిగాడు. దాన్ని ఎలా లొంగదీసుకొని మన బంటుగా ఉపయోగించుకోవాలో ఆ పథకం వేరే ఉంది. నువ్వు మాత్రం ఆ గురుశిష్యుల ప్రాణాలకు ముప్పు రాకుండా మత్తులో ముంచి కాళ్ళు చేతులు మంత్రాలు ఉచ్చరించకుండా నోరు బంధింపబడేలా చూడు అన్నాడు అనంతశర్మ. శర్మ ప్రభో, అదెంత పని? నేను మా గురువు చేత మంత్రతంత్రాల్లోనే కాక జిత్తుల్లో యుక్తుల్లో కూడా భేష్ అనిపించుకున్న శిష్యుణ్ణి అంటూ ఆస్థాన మాంత్రికుడు అతిథి గృహం కేసి బయలుదేరాడు. అనంతశర్మ తిరిగి రాగానే రాజు శత్రుంజయుడు అతడికేసి గుచ్చిగుచ్చి చూస్తూ, అనంతశర్మ, ఇంతసేపుగా నా ఆస్థాన మాంత్రికుడితో మంత్రాలు జరిపావు, సంగతేమిటి అని అడిగాడు. మహారాజా, మనం ముందు ఈ కపాల మాంత్రికుణ్ణి, వాడి శిష్యుడు హరహర బైరాగిని లొంగదీసుకోగలిగితే తప్ప రాజకుమారిని రక్షించలేం. అందుకు ఒక పథకం వేసి దాన్ని అమలు జరిపేందుకు తమ ఆస్థాన మాంత్రికుణ్ణి వాళ్ళున్న అతిథి గృహానికి పంపాను అన్నాడు అనంతశర్మ. నాకీ కష్ట సమయంలో నువ్వు, మీ అన్న ఈ నరేంద్రుడు మంత్రి సామంతుల కన్నా ఎక్కువగా సహాయపడుతున్నారు. నాకు ఈ మాంత్రికులంటే ఎంత భయంగా ఉందో ఆ యశకేత రాజన్న అంత భయంగానూ ఉంది. సేనాని చాటింపుతో సైనికులంతా తిరిగి ఇక్కడికి రావటం జరిగితే నాకు రాజ్యానికి కూడా ఎంతో క్షేమంగా ఉంటుంది అన్నాడు రాజు శత్రుంజయుడు. రాజు మాట పూర్తి చేసే లోపలే కోటగోడ మీద నుంచి రివ్వుమంటూ ఒక బాణం వచ్చి అతడి ముందు నెలలో గుచ్చుకుంది. దాని నుంచి ఒక పత్రం వెళ్లాడుతుంది. అందరూ ఆశ్చర్యపోతూ కోటగోడకేసి చూశారు. అక్కడ కోట మీద ఇద్దరు సైనికులు నిలబడి ఉన్నారు. ఒకటి చేతిలో విల్లవులున్నవి, రెండోవాడి చేతిలో పొడవాటి ఈటె ఉన్నది. మంత్రి వణుకుతున్న చేతులతో నేలలో గుచ్చుకుని ఉన్న బాణాన్ని లాగుతూ, మహారాజా, వాళ్ళు శత్రు సైనికులు. మనం సైన్య రక్షణ లేని దుర్దశలో ఉన్నామని ఆ యశకేత రాజుకు అప్పుడే తెలిసిపోయిందన్నమాట అన్నాడు. అనంతశర్మ మంత్రిని సమీపించి, మహామంత్రి, ముందా పత్రంలో ఏమున్నదో చదవండి అని రాజుతో, మహారాజా, మీరేమీ భయపడకండి. ఆ యశకేత రాజును ఎలా నిరోధించాలో నాకు అన్న నరేంద్రుడికి బాగా తెలుసు అన్నాడు. మంత్రి పత్రం చదివి వణుకుతున్న గొంతుతో, మహారాజా, మన కోటను యశకేతరాజు కవలపుత్రుల్లో చిన్నవాడైన అజితుడు చుట్టుముట్టాడు. వెంటనే లొంగిపోయి కోట ద్వారాలు తెరవకపోతే దాడి చేసి తమ తాతగారైన మృత్యుంజయులకు శిరచ్ఛేదం చేసినట్టే తమకు శిరచ్ఛేదం చేస్తాడట అన్నాడు. గజదొంగ నరేంద్రుడు కత్తిపిడి మీద చేయి వేసి, తమ్ముడు అనంత, కోటలో మనం ఉండగా అరణ్యంలో మన వల్ల ప్రాణదానం పొందిన అజితుడు ఇలాంటి తలపొగరు హెచ్చరికలు పంపటం సహించరాని సంగతి అని దూరంగా నిలబడి ఉన్న సేవకుడితో, ఒరే, ఇక్కడ ఉన్నట్టుగా బిల్లు అంబులు పట్టుకురా అన్నాడు. నరేంద్రుడు సేవకుడు తెచ్చి ఇచ్చిన బిల్లుకు ఒకేసారి 2 బాణాలను సంధించి గురిచూసి చప్పున కోటగోడ మీద పక్కపక్కన నిలబడి ఉన్న శత్రు సైనికులపైకి వదిలాడు. బాణాల్లో ఒకటి
పోయి ఈట పట్టుకున్న సైనికుడి గుండెలను తాకింది. రెండవది పక్కనున్నవాడి భుజానికి తగిలింది. వాళ్ళిద్దరూ ఒక చావు కేక పెట్టి గోడ మీద కాళ్ళు పట్టు తప్పగా ఒకడు లోపలికి మరొకడు వెలుపలికి పడిపోయాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.